Brahma Vishnu Devo Maheshwara Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Sektehi Paudrapakalmasham Parasaratmajam Vande Sukatatam Taponithim Shuklambaradharam Vishnum Shashivarnam Chatarbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kurume Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham Karishyami Siddhirbhavatu me sada. Om Bhurbhuvah Swaha Om Tat Savitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yanak Prachodayat. Ani Besant prasadinచిన universal prayer. Oh hidden life, vibrant in every atom. Oh hidden light, shining in every creature. Oh hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee
No, he is also one with every other. Vasudeva. Om Namah Shivaya. భారత సమాజ పూజ రహస్య ప్రకాశం పాఠము 7 తేదీ 11/3/2021 గురువారము సాయం సంధ్యా సమయము సాయంత్రం 6:30 గంటలు మహాశివరాత్రి పర్వదినం. జూమ్ క్లౌడ్ హెచ్డి వీడియో మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కీ ఆల్కాట్ల చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం, శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న థియోసఫీ అధ్యయనంలో అంతర్భాగముగా భారత సమాజ పూజ రహస్య ప్రకాశమును ఏకకాలంలో ప్రత్యక్షముగా దర్శిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులందరకు నమస్కారము. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ పర్వదిన ప్రాముఖ్యము గురించి 2 విషయములు చెప్పుకుని మనము పాఠంలోనికి వద్దాం. అంటే పండగలన్నిటిలోకి, పర్వదినాలన్నిటిలోకి, పూజలన్నిటిలోకి అర్చనలు, ఆరాధనలు, ప్రార్థనలు ఏమి ఉన్నా సరే మొత్తం ఒకవైపు ఉంటే ఒక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అది ఒక పక్కన ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పూజలో విశేషము, ఏ పూజ చేసినా మనము ఎవరినైతే ఆరాధిస్తున్నామో వాళ్ళు అవతల ఉంటారు, ఆరాధించే మనము యువతలు ఉంటాము. 2 రైలు పట్టాలలాగా అంత ముందు కూడా చెప్పుకున్నాం. అదే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకానికి వచ్చేటప్పటికల్లా మనము ఈ విశ్వంతో తాదాత్మ్యం చెందుతాం. మనం అంటూ ప్రత్యేకంగా ఉండం, రుద్రుడిగా మారిపోతాం. రుద్రుడికి అభిషేకం చేస్తున్నాడు. రుద్రమర్చేత్ అని చెప్పి అన్నట్టుగా రుద్రుడికి అభిషేకం చేస్తున్నాడు, రుద్రుడికి పూజ చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? రుద్రుడే చేస్తున్నాడు అన్నట్టుగా అయిపోతుంది. అంత తాదాత్మ్యం చెందటం మిగతా పూజల్లోకి సాధ్యం కాదు. మన పూజ ఏంటంటే ఇప్పుడు భారత సమాజ పూజ కొంతమేరకు వచ్చింది. మనం ఏం చేస్తున్నాము? చిన్న జ్యోతి వెలిగించి, అంటే మనకి ప్రతీకగా, జీవాత్మక ప్రతీకగా ఒక చిన్న జ్యోతిని వెలిగిస్తున్నాము. మూల జ్యోతి అలాగే ఉంటుంది పరమాత్మక ప్రతీకగా. ఈ చిన్న జ్యోతిని తీసుకువెళ్ళి ఆ మూల జ్యోతితో చేరుస్తాము. అంటే మనందరము కలిసి ఆ పరమాత్మగా మారినట్టుగా అవుతుంది. కానీ వేరే ఇక్కడ అంటే మిగతా పూజలన్నిటి మీద కొంత మెరుగు ఇది భారత సమాజ పూజ. ఎందుకంటే పరమాత్మగా మారుతున్నాం, పరమాత్మలో లయమైపోతున్నాం పూజ మధ్యలో. ఇక్కడ ఏంటంటే ప్రారంభంలోనే మహాన్యాసం ద్వారా రుద్రుడుగా మారిపోయి ఈ సమస్త విశ్వాన్ని మనం వ్యాప్తం చేసి రుద్రుడుగా మనం అభిషేకం చేయడం. అందుకనే ఈరోజు సెలవు ప్రకటిద్దామా అని అన్నప్పటికీ అవి ఇంతకన్నా పుణ్యమైన దినం, మహాపర్వదినం వేరే లేదు. ఇటువంటి రోజున మనం పూజ గురించి వివరించుకోవటము చాలా అదృష్టం మనకి అని చెప్పి నేను ఈ రోజు కార్యక్రమం పెట్టాను అన్నమాట. రుద్రాభిషేకమున న్యాస విద్య, అభిషేక అర్చనములను 2 భాగములు. అంటే ఏ పూజ అయినా సరే నేరుగా పూజలోకి వెళ్ళిపోతాం.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే న్యాస విద్య ఒకటి ఉన్నది, మహాన్యాస పూర్వకంగా. ఆ తర్వాత అభిషేకము, అర్చన ఆ తర్వాత వస్తాయి అన్నమాట, రెండో భాగం. ఇందులో మొదటి న్యాస విద్య యందు సాధకుడు తన దేహ భాగములను రుద్రుని విశ్వరూపమందలి భాగములుగా అనుసంధించు. దీని వలన తనలోని అహంకారము తొలగి భగవన్మయుడై అతడు నిలచును. దీని వలన దివ్యత్వంలోనికి ఉద్ధరింపబడు. అతని అందరి దివ్య ప్రకృతి శివమూర్తిగాను, పురుషుడు శివస్వరూపుడుగాను, సదాశివుడు ఈ రెండింటి అంతర్యామిగాను ప్రసన్నమవుతున్నారు. అందులో మొదటి ఇద్దరికి ప్రతీకలే పానవట్టము, శివలింగము అను రెండు భాగములతో కూడిన సదాశివలింగం. శివలింగము రుద్రుడికి, శంకరుడికి ప్రతీక అయితే పానవట్టము అమ్మవారికి ప్రతీక. కాబట్టి అటువంటి మహాన్యాస పూర్వకం ద్వారా ఏం జరుగుతుందన్నమాట, మన దేహ భాగాలు శిరస్సు నుంచి పాదం వరకు ఉన్నటువంటి సమస్త దేహ భాగాలు ఈ విశ్వ పురుషుడు యొక్క దేహ భాగాలతో అనుసంధానించుతాం. అన్ని దిక్కుల మూలల మొత్తం సమస్తం పరివ్యాప్తం ఉండడం అన్నమాట. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, ఒక బెలూన్ తీసుకోండి, ఒక బోర బెలూన్ ఓదక ముందు ఎలా ఉంటుంది, అలాగా చప్పగా ఉంటుంది, మామూలు రబ్బరు ఇదిలాగా. అదే ఊదేటప్పటికల్లా దానిలో గాలిపై అలా ఉబ్బుతుంది. ఆ విధంగా మనం పరివ్యాప్తం అవుతాం అన్నమాట ఈ సమస్తంలోనూ. అంటే ఎక్కడ ఏమీ మిగలదన్నమాట. బోర్లో ఎక్కడ మొత్తంగా అలాగే పొంగుతూ వస్తుంది కదా, పుష్పం కూడా అలాగే వికసిస్తూ వస్తుంది. ఒక భాగం కొద్దిగా అలా ఉండటం, ఒక భాగం వేరేగా ఉండటం లేదు, సమంగా 360 డిగ్రీలు మొత్తం అలాగే వస్తుంది. అలాగే దీంట్లో కూడా జరుగుతుంది. భారత సమాజ పూజా విధానమును కూర్పు చేసిన శ్రీ అల్లాడ మహదేవ శాస్త్రి గారికి, శ్రీ అల్లాడ చిన్నస్వామి శాస్త్రి గారికి, కూర్పు చేయుటకు కారకులైన కృష్ణాజీ గారికి శిరస్సు వంచి నమస్కరించుదాము. అలాగే ఆ పూజలోని మంత్రములలో నిగూఢముగా, రహస్యముగా, గుహ్యముగా దాగి ఉన్న అంతరార్థములను వివరించి మనలో ఆ పూజ పట్ల అవగాహనను, అండర్స్టాండింగ్ ను మేల్కొల్పిన పూజ్య సోదరుడు ప్రొఫెసర్ సి కున్హన్ రాజా గారికి, ప్రొఫెసర్ పికే తెలాంగ్ గారికి కూడా శిరస్సు వంచి నమస్కరించుదాము. పూజ జరుగుతుండగా తమ దివ్య దృష్టితో తమకు కనపట్టిన దృశ్యము మన కళ్ళ ముందు దర్శింపు చేస్తున్న యోగి పుంగవులు సిడబ్ల్యూ లెడ్ బెటర్ గారికి మనందరము శిరస్సు వంచి నమస్కరించుదాం. క్రితము పాఠంలో 10 విభాగములుగా ఉన్న పూజలో 5 విభాగముల గురించి వివరించుకున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, మధ్యలో విరామం రావడం వల్ల. పరిశుద్ధులము కావాలనని సంకల్పించి ఆత్మ పారిశుద్ధ్యమును గావించుకొని పూజాక్రియకు దుష్ట శక్తులు ఆకర్షింపబడకుంటకు దిగ్బంధనము కావించి పూజకు సహాయులగునట్లు దేవతలను అనగా ఇంద్ర, సోమ, వరుణ, అగ్ని దేవతలను ధూపం వ్యాపింపచేయుచు ఆహ్వానించగా భువర్లోక సువర్లోక ద్రవ్యములతో మిశ్రితమైన పృథ్వీతత్వ సంబంధముకు ఆకాశ పదార్థముతో పూజ చేస్తున్న మనందరి చుట్టూ ప్రాకారము నిర్మితమై మందిర నిర్మాణ అనుకూలము స్తంభములు ఏర్పడుట ప్రారంభమైంది. ఎప్పుడు పూజ చేసినా ఈ విధంగానే జరుగుతుంది. మనకు కనపడకపోవచ్చు, కనపడకపోయినంత మాత్రాన జరగటం లేదని అనుకోవటానికి లేదు. ఆహ్వానిత దేవతల యొక్క అనుగ్రహము వలన మనం ఎవరినైతే ఆహ్వానించామో వారి యొక్క ఆ దేవతల యొక్క అనుగ్రహము వలన అందరూ పరిశుద్ధులమై ఈశ్వరారాధనమునకు అర్హులైనట్లు దృఢముగా సంకల్పించడము జరిగినది. మనము మహాశివరాత్రి రోజున మహాన్యాస పూర్వకముగా రుద్రాభిషేకం చేయబోయేటప్పుడు ఎలాగైతే రుద్రుడుగా మారామో అట్లా ఇక్కడ మనం
ఆ విధంగా కొంత జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ అందరూ పరిశుద్ధులై ఈశ్వరారాధనమునకు అర్హులైనట్లు దృఢముగా సంకల్పించడము జరిగినది. అంటే అర్హత వచ్చింది. ఇక్కడ ఈశ్వరుడుగా మారడం, అక్కడేమో ఈశ్వరుడుగా మారిపోయాం ఆ మహాన్యాసము ద్వారా. అక్కడ ఇక్కడ తేడా అన్నమాట. అయితే ఇక్కడ మనం చేసినందువల్ల ఏమైందన్నమాట, ఈ సంకల్పము, దిగ్బంధము, తదుపరి వాయు దేవతలు వీళ్ళందరిని ఆహ్వానించేటప్పటికల్లా మనము పరిశుద్ధులమైపోయి ఈశ్వర ఆరాధనమునకు అర్హులైనట్లు దృఢముగా సంకల్పించడం జరిగింది. తదుపరి అగ్ని దేవతను ఆహ్వానిస్తూ అగ్నిని జ్వాల చేసి ఎందు అగ్ని, సూర్య, ప్రజాపతులకు సమిధలను హోమము చేయడము పూర్తి కాగానే ఆ స్తంభములపై సువర్లోక పదార్థముతో మందిరం ఏర్పడుట పూర్తి అయ్యాను. అంతకుముందు చేసిన దానికి మందిర నిర్మాణానికి అనుకూలంగా స్తంభాలు ఏర్పడ్డాయి. దాని మీద ఇప్పుడు ఏమైందన్నమాట, సువర్లోక పదార్థముతో, అవేమో భూవర్లోక సువర్లోక ద్రవ్యములతో మిశ్రితమైన పృథ్వీతత్వ సంబంధము ఆకాశ పదార్థంతో అవి ఏర్పడ్డాయి. ఇప్పుడు దాని పైన ఆ స్తంభములపై సువర్లోక పదార్థముతో మందిరం ఏర్పడట పూర్తి అయ్యాయి. తదుపరి జలదేవతను ఆహ్వానించి సర్వభూత అంతర్యామియగు చైతన్య స్వరూపముగా జలములను ధ్యానించి వరుణుని వివిధ రకములుగా ప్రార్థించినప్పుడు ఈ మందిర ద్రవ్యమున భువర్లోక పదార్థముండుట కనపట్ట. అన్నమయాది కోశములందు వర్తించుచుండియు విరజుడైన ఉపాసకుడు అనగా పూజ చేస్తున్న మనమందరము జ్యోతిరహం అని అనుసంధానము చేసుకున్న పిమ్మట ఆ జ్యోతి నేను, ఆ జ్యోతి దేనికి ప్రతీకగా పెట్టాము, అక్కడ పరమాత్మకి ప్రతీకగా జ్యోతి వెలిగించాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం అనమాట, జ్యోతిరహం, జ్యోతి అహం, అంటే ఆ జ్యోతే నేను అని, నేను పరమాత్మతో మనం కూడా తాదాత్మ్యం చెందుతున్నాం అన్నమాట. పరమాత్మలో లైవ్ అవడానికి ప్రయత్నం జరుగుతూ అన్నమాట. అధ్వర్యుడు పుష్పముతో ఉదకమును 4 దిక్కులను జల్లునప్పుడు దివ్య శక్తి ఆ మందిరం అంతటా నిండి ఉండేది. ఈ స్థితిలో ఉండగా విరామం ఇచ్చి మరలా ఈరోజు తదుపరి పూజ కొనసాగిస్తున్నాం. దివ్య శక్తి ఆ మందిరం అంతా నిండి ఉన్నది. అప్పుడు మనం విశ్రాంతి బోర్డు వేసామన్నమాట. సినిమాలో మధ్యలో విశ్రాంతి అని వేస్తే మనం అందరం బయటకు వెళ్ళిపోయి కాఫీ, రొటీలు, సమోసాలు ఎవరికి కావాల్సిన వాళ్ళు తిని తాగి రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ తర్వాతి భాగం ఉత్సాహంగా చూడటానికి మళ్ళీ లోపలికి ఎలాగైతే వచ్చారో ఇప్పుడు మనం ఆ మధ్యలో విరామం ఇచ్చి అందరం హుషారుగా ఉన్నాం. ఇప్పుడు ఆ హుషారికి తోడు మహాశివరాత్రి పర్వదినం, అంటే పండుగలు పర్వదినము అని, పండుగలు పరమార్థమని ఒక చిన్న ఉపన్యాసం నేను అంతకుముందు రికార్డ్ చేసి ఉంది. దాంట్లో ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే, పండుగలు అనగానే మనకి 2 ఫోర్సులు పనిచేస్తుంటాయి సృష్టిలో, డార్క్ ఫోర్సెస్, లైట్ ఫోర్సెస్. అంటే నెగటివ్ ఫోర్సెస్, పాజిటివ్ ఫోర్సెస్. అంటే దైవీ శక్తులు, ఆసురీ శక్తులు, దైవీ శక్తులు, రాక్షస శక్తులు. ఈ 2 కూడా నిరంతరం మన మీద పనిచేస్తూ ఉంటాయి, మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటే ఆడవుడే లేకుండా, గందరగోళం లేకుండా ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటుంది. వీటిల్లో ఏది ఎక్కువైనా కానీ అంత గందరగోళం ఏర్పడుతుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనం ఆసురీ శక్తుల యొక్క ప్రభావం పెరిగి మనము ఈ కరోనా అని ఇట్లా రకరకాలుగా బాధలు పడుతూ ఉన్నాం. ఈ ప్రపంచ సృష్టిలో ఉన్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులు ఏదో రకంగా బాధలు పడుతూ ఉన్నారు. ఎందువల్ల మనందరము, ఎందుకు వాళ్ళు పెరుగుతారు, ఆసురీ శక్తుల యొక్క పెరుగుదల ఎందుకు వస్తుంది, మనం ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమాలకి అనుగుణంగా నడుచుకోకుండా వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల. రోడ్డు నియమాలకి మనం అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, రోడ్డు మీద ప్రమాదాలే ఉండవు. రోడ్డు నియమాలకి వ్యతిరేకంగా నడుచుకుంటూ వెళ్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా ప్రకృతి నియమాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నాం, సృష్టిలో ఉన్నాము. ఈ సృష్టికి సంబంధించి నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి.
వాటిని మనం రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు నియమ నిబంధనలు ఎలాగైతే అనుసరించాలో అట్లాగే ఈ సృష్టికి సంబంధించిన నియమ నిబంధనలు మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే ఇదిగో ఇట్లాగే కరోనా వచ్చేస్తుంది, ఇంకొకటి వస్తుంది, భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు బ్రద్దలవుతాయి, ఇట్లా రకరకాలుగా జరుగుతాయి. అప్పుడు అవి జరగాలంటే ఆసురి శక్తులు కిందకి దిగి రావాలి, అంటే వాళ్ళ యొక్క ప్రాబల్యం పెరగాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పండుగల సందర్భంగా ఏమవుతుందంటే దైవీ శక్తులు మనం త్వరగా ఆకర్షించడానికి వీలవుతుంది. దైవీ శక్తులు మనకి సహాయం చేయడానికి ఎక్కువగా ఈ రోజు మంచి అవకాశం అన్నమాట. ఇట్లా పర్వదినాల రోజు మొత్తం మనకి ఆకాశం అంతా తెరిచేసి మన వైపు చూస్తూ ఉంటారనమాట, పిలుస్తారా లేదా అన్నట్టుగా. కాబట్టి పర్వదినం రోజున మనం వాళ్ళని తలుచుకోవడం వల్ల ఆ దైవీ శక్తులు ఆకర్షింపబడి మనం పూజలు ఎలాగైతే ఆ దివ్య శక్తి ఆ మందిరం అంతా నిండి ఉందని, దివ్యశక్తి ఎలాగ ఉంది, ఎలా ఆ మందిరం అంతా నిండింది, అంతకుముందు ఆహ్వానించుకుంటే దేవతల వలన మనము ఒక్కొక్క దేవతను ఆహ్వానించాము. వాయు దేవతల్ని, అగ్ని దేవతల్ని అలాగ ఆహ్వానించేటప్పటికల్లా ఆ దివ్యశక్తి తయారైపోయి ఆ మందిరం అంతా నిండిపోయి ఉంది. అట్లాగే ఈ పర్వదినాల్లో కూడా మనము వాళ్ళని ఆహ్వానించడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక దివ్యశక్తి చక్కగా తయారవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గడానికి వీలు ఏర్పడుతుంది. అదే సమయంలో అంటే మనం మన ఇష్టం వచ్చినట్టు నడుస్తూ వాళ్ళని తగ్గించడం కాదు, మనలో కూడా మార్పు తీసుకొస్తుంది. మనం అందరం కూడా ప్రకృతి నియమాలకి, సృష్టి నియమాలకి, నియమ నిబంధనల్ని అనుసరిస్తూ మనం జీవితాన్ని కొనసాగించాలనే భావాన్ని మనలో మేల్కొల్పుతాయి అన్నమాట ఈ దివ్యశక్తులు ఈ పండగ చేసుకోవటం ద్వారా. సో మళ్ళీ కొట్టారు, మనం విశ్రాంతి అయిపోయింది, మనం అంతా మళ్ళీ సినిమా చూడటానికి హాల్లోకి వచ్చేసాం. 6వ విభాగమైన తదుపరి పూజ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు 5 విభాగాలు అయిపోయినాయి, 6వ విభాగం అంటే కరెక్ట్ మొత్తం 10 విభాగాలుగా ఉన్నదాన్ని ఏం చేసాం అనమాట, మనం 5 విభాగాలు చెప్పుకున్నాం, విశ్రాంతి అన్నాం. ఇప్పుడు మళ్ళీ 6వ విభాగానికి వెళ్తున్నాం అనమాట. తేజో దేవతలను ఆహ్వానించడం. దీపహారతను వెలిగించి అధ్వర్యుడు చెప్తూ ఉంటాడు, అధ్వర్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు ఈ మంత్రాలను. ఈ దీపహారతని ఎట్లాగా వెలిగిస్తాడు అనమాట అంటే ఈ మూల జ్యోతి ఉంటుంది, ఆ మూల జ్యోతి నుంచి ఈ చిన్న జ్యోతిని వెలిగించి దాన్ని పట్టుకొని ఈ మంత్రాలన్నీ చదువుతారు అనమాట. ఈ చిన్న జ్యోతి ఏంటనమాట, మనకి ప్రత్యేకగా, జీవాత్మలకి ప్రత్యేకత, ఈ జీవులకి ప్రత్యేకగా ఆ చిన్న జ్యోతిని పెట్టారు. పెద్ద జ్యోతి ఏమో మొత్తానికి సంబంధించి ఆ పరమాత్మకి ప్రత్యేకత. ఆయన నుంచి జ్యోతిని తీసుకుని మనందరం వచ్చాము, ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనందరం, అందుకని దానికి ప్రత్యేకంగా ఆ చిన్న జ్యోతిని వెలిగించి అలా పట్టుకుని ఇదిగో ఈయన చదువుతున్నారు. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్ ఉద్భయం తమస్. ఇక్కడ ఈ ఒకదానికి సంబంధించి మనం వివరించుకుందాం ఎక్కడికక్కడ. సూర్యదేవుడు సత్యమును దేశముందు సంచరించుచు, ఏ దేశంలో సంచరిస్తున్నాడు ఆయన? సూర్యదేవుడు సత్యము అను దేశముందు సంచరించుచు, క్షరముతో అనే అక్షరమును అంతర్యామి భరించుచు, సమస్త లోకములను చూచుచు సువర్ణ వికారమైన రథమునందు పోవుచున్నాడు. ఉద్భయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. చీకటి కావల వెలుగు గొప్ప జ్యోతిని చూచుచు దేవతలందరిలో శ్రేష్ఠుడైన సూర్యుని యొక్క ఉత్తమోత్తమము జ్యోతిని మేము పొందగలుగుతుముగాక. ఉదత్యం జాతవేదసం దేవం వాంతి కేతవః
దృశే విశ్వాయ సూర్యం. జగత్తంతయును సూర్యుని చూచుటకై కిరణములు సర్వజ్ఞుడగున్న దేవుని ఆకాశపథమున కొనిపోవచ్చున్నాడు. జగత్తంతయును సూర్యుని చూచుటకై. ఇప్పుడు సూర్యుడు మనందరిని చూడటం కోసం కాదంట, మనందరము సూర్యుని చూడటం కోసం ఆ సూర్యుని తీసుకుని ఆ రథం మీద ఈ జగత్తు మొత్తాన్ని తిప్పుతున్నాయంట కిరణాలు. సర్వజ్ఞుడు ఆ దేవుని ఆకాశ పథమున కొనిపోవచ్చున్నది. అంత తమాషాగా ఉందో చూడాలి. మనం ఏమనుకుంటున్నాం, మనందరినీ చూడటానికి సూర్యుడు వస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ అట్లా కాదు, మనం చూడటం కోసం సూర్యుడు అక్కడ వస్తున్నాడు. మనం ధరించడం కోసం కదా ఈ పూజలని, ఇవన్నీ ఆరాధనలు, అర్చనలు ఇవన్నీ చేస్తున్నాం. అట్లాగే అదనమాట. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్నేత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రాద్యావ పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ. వివిధ వర్ణములతో ప్రకాశించు దేవతా సమూహ స్వరూపుడును మిత్ర వరుణ అగ్నులకు కన్ను వంటి వాడును సూర్యుడు ఉదయించాడు. భూమి ఆకాశ అంతరిక్షముల పూర్ణముగా నిండి ఉన్నాడు. చరాచరమగు జగత్తునకు ఆత్మస్వరూపుడు అంటే సర్వ దేవతా స్వరూపుడు, జ్యోతిర్మయుడు, చరాచర ప్రపంచమునకు ఆత్మభూతుడు నగు భగవంతుని ధ్యానించవాలి. ఆయన మొత్తాన్ని మనం చూడలేము కాబట్టి సూర్యుడు మనకి ప్రతీకగా ఉన్నాడు అన్నమాట. నేను సూర్యుడి వరకే, సూర్యుడి నుంచే మనం గమనించగలుగుతున్నాము. అంతకు ముందువి మనకు అందుబాటులో లేదు, మనం గమనించలేదు. అందువల్ల సూర్యుడు పరమాత్మ ప్రతీకగా సూర్యుడిని మనం ధ్యానిస్తున్నాము. ఓం ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జుహోమి స్వాహా. జ్యోతి చల్లగా వెలుగుచున్నది, ఆ జ్యోతియే నేను. జ్యోతి స్వరూపము బ్రహ్మము వెలుగుచున్నది, ఆ బ్రహ్మమే నేను. నేను ఎవరినైనాను బ్రహ్మస్వరూపుడను, నన్ను నేనే హోమము చేయుచున్నాను. అహమేవాహం మాం జుహోమి స్వాహా. ఆ మంత్రం చదివేటప్పుడు, దాన్ని ఉచ్చరించేటప్పుడు ఏం చేయాలంటే, ఉచ్చరించినప్పుడు అధ్వర్యుడు తన చేతిలోని చిన్న దీపమును మూలజ్యోతితో చేర్చి ఉంచి గాయత్రి ఉచ్చారణాంతమున దానిని మూలజ్యోతితో చేర్చివేయాలి. అహమేవాహం మాం జ్యోతి జుహోమి స్వాహ అని అన్నాం కదా. అన్నప్పుడు ఈ చిన్న జ్యోతిని తీసుకెళ్లి పెద్ద జ్యోతి దగ్గర పెడతారు, దాన్ని చేర్చి ఉంచుతారు. తర్వాత మనకి సప్త వ్యాహృతులు ఇవన్నీ చదువుతాం కదా, గాయత్రి మంత్రం, ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మూలజ్యోతితో కలిపేయాలి, మూలజ్యోతితో చేర్చివేయాలి. మూలజ్యోతి ఈశ్వరుని చిహ్నముగాను, దానిలో నుండి వెలిగించిన చిన్న జ్యోతిని జీవుని చిహ్నముగాను భావించి చిన్న జ్యోతిని మూలజ్యోతిలో చేర్చినప్పుడు జీవాత్మ ఈశ్వరునితో తాదాత్మ్యమును పొందినట్లు సర్వులు భావించగలరు. ఏదో అధ్వర్యుడు చేసుకుంటున్నాడు అని మనం ఈ పక్కన ఉంటాం కాదు,
ఇప్పుడు సినిమా తెర మీద కనిపిస్తూ ఉన్నాయి బొమ్మలన్నీ, ఏదో తెర మీద ఏవో బొమ్మలు వస్తున్నాయి, మనకెందుకు అవన్నీ మనం పక్కన చూస్తామా? పక్కకే చూడం కదా మన దృష్టి అంతా తెర మీదే ఉంటుంది. పక్కన మాటలు కూడా వినపడవు మనకి, ఆ తెర మీదే అదే దృష్టితో చూస్తూ ఉంటాం. అట్లాగే మనం ఏం చేయాలన్నమాట, ఆ ఆధ్వర్యుడు ఏం చేస్తున్నాడు, ఆయన వైపే ఉండాలి దృష్టి. ఆయన చేతులు ఏం చేస్తున్నాడు, ఆ చేతుల్లో ఉన్న దాని మీదే మన దృష్టి ఉండాలన్నమాట. అట్లాగా అప్పుడేమవుతుంది, అప్పుడేమని భావించాలి మనం? చిన్న జ్యోతిని మూల జ్యోతిలో చేర్చినప్పుడు జీవాత్మ ఈశ్వరునితో తాదాత్మ్యమును పొందినట్టు సర్వులు భావించాలి. అంటే ఎవరికి వాళ్ళం ఆ చిన్న జ్యోతితో మనం ప్రతీక. అంటే మనకు బదులు మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి మనకు బదులు ఏం చేశారనమాట, చిన్న జ్యోతిని తీసుకొచ్చారు. అంటే ఆ చిన్న జ్యోతిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? పెద్ద జ్యోతికి ఆనించారు, పెద్ద జ్యోతి చేర్చి ఉంచారు. అంటే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఇక పరమాత్మగా మారబోతున్నాము అని మనం అక్కడ ఉన్నట్టుగా, పరమాత్మ దగ్గర ఉన్నట్టుగా భావించాలన్నమాట. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువః స్వరో. ఇట్లాగా అనంగానే సూరం అన్నప్పుడు ఈ చిన్న జ్యోతిని తీసుకెళ్లి పెద్ద జ్యోతిలో కలిపేస్తారు అన్నమాట. అంటే పరమాత్మలో లైవ్ అయిపోయాం మనం, పరమాత్మగా ఉన్నాం ఇప్పుడు అక్కడ. అంటే ఎక్కడి నుంచి పూజ అంతా పరమాత్మ చేస్తున్నాడు అన్నట్టుగా. అంతకుముందు మనం మహా రుద్రాభిషేకంలో ఎలాగైతే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో రుద్రునికి అభిషేకం చేస్తున్నాడు అన్నట్టుగా, ఇప్పుడు పరమాత్మకి పూజ చేస్తున్నాడు ఎక్కడి నుంచి అన్నట్టుగా భావన చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు 6వ భాగం అయిపోయింది. నెక్స్ట్ ధ్యానం, 7వ విభాగం. ఇక్కడ కర్పూర హారతి వెలిగించి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదం సర్వం యద్భూతం యద్భవ్యం హృదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాంశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివివ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాంస సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. ఇది అధ్వర్యుడు కర్పూరమును వెలిగించి చేత పట్టుకుని నిలుచును, సర్వులను నిలుతురు. ఇప్పుడు అందరం కలిసి ఇదంతా చదివాడు. పురుషోత్తంలోనే మంత్రాలు అన్నమాట. 1000 శిరస్సులు 1000 కన్నులు 1000 పాదములు గల పురుషుడు భూమిని అంతటను ఆవరించి 10 అంగుళములు మీరి ఉన్నాడు. 1000 శిరస్సులు అంటే మరి ఇక్కడేమో 700 కోట్ల జనం ఉన్నాం మనం, 700 కోట్ల శిరస్సులు ఉన్నాయి. మరి 1000 శిరస్సులు అంటాడేంటి అని అంటే, ఆ 1000కి సంకేతం ఏమిటి? 10 × 10 × 10.
10 పదులు 100, 100 పదులు 1000. అంటే 3 లోకాలకు సంబంధంగానమాట. ఒక్కొక్క లోకంలో 10 చొప్పున సువర్లోకము, భువర్లోకము, భూలోకము, ఇట్లా ఈ 3 స్థాయిలలో ఒక్కొక్క స్థాయిలో 10 చొప్పున ఇట్లా 1000 అన్నమాట. ఈ మొత్తం కలిసిపోయిన శిరస్సులు అన్నమాట. అవి అన్నిటిలోనూ ఉన్నటువంటి శిరస్సులు, ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి శిరస్సులన్నీ ఆయనవే. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి కన్నులు ఆయనవే. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి పాదములు అన్నీ ఆయనవే అన్నట్టుగా మనం చెప్తున్నారు అన్నమాట. భూమిని అంతటను ఆవరించి 10 అంగుళములు మీరి ఉన్నాడు. మళ్ళీ దీనికి అవతలగా ఇంకొక 10 అంగుళములు అత్యతిష్ట దశాంగుళం అని చెప్తున్నారు అనమాట. 10 అంగుళములు మీరి ఉన్నాడు. అందుకే మనకి ఈ ద్వాదశ లవణ చికిత్స అని మేము చేస్తున్నాము. అది దశాంశ శ్రేణిలో ఆ మందును సూక్ష్మీకరిస్తారనమాట. ఎందుకంటే ఈ సూర్యుడి నుంచి మొక్కలు, ఆకులు కానీ, పళ్ళు కానీ, ఫలాలు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి దశాంశ శ్రేణిలో అవి సూక్ష్మీకరింపబడతా ఉందన్నమాట. ఆ సూర్యరశ్మిని దశాంశ శ్రేణిలో ఆ శక్తిగా తీసుకుని మనకు అందజేస్తుంది అనమాట. అందువల్ల మనం తినగానే జీర్ణం అవుతూ ఉన్నాయి దశాంశ శ్రేణిలో సూక్ష్మీకరించబడడం వల్ల. అందుకనే ఈ టిష్యూ సాల్ట్స్ అనేది ఏదైతే ఉందో, ఈ బయోకెమిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, దానికి సంబంధించిన మందులన్నీ కూడా, అంటే 12 మందులు అవి ఉన్నాయి. ఆ 12 మందులు కూడా దశాంశ శ్రేణిలో సూక్ష్మీకరించి మనకు అందజేస్తూ ఉన్నారు అన్నమాట. ఇంతకు పూర్వం ఉండినది, భవిష్యత్ కాలమందు రాబోవున్నదియు ఈ జగత్తు అంతయును పురుషుడే. అంతకు ముందున్నది, ఇప్పుడున్నది, రాబోయేది 3 కూడా. మరియు అమృతత్వమునకు ప్రభువు కావున అన్న రూపముగా వ్యక్తమవుతున్నాడు. వారి యొక్క మహిమ ఇట్టిది, ఇంతకంటే పురుషుడు ఎక్కువ. జగత్తునందలి భూతములన్నీ ఆయన యొక్క ఒక పాదము, 4వ వంతు. ఈ సృష్టి మొత్తాన్ని తీసుకుంటే ఇదంతా కలిపి ఆయనలో ఎంత భాగము? 1వ భాగం, 1 భాగం మాత్రమే. ఇంకో 3 భాగాలు మనకి తెలియకుండా సూక్ష్మ లోకాలలో ఉన్నదన్నమాట. వారి తక్కిన 3 పాదములు అవ్యక్తమగు అమృతత్వము. అదంతా ఇప్పుడు మనం చదివింది. ఆకాశమునందు వ్యాపించి ఉన్న కన్ను వలె జ్ఞానులు విష్ణువు యొక్క మహోన్నత పదవిని చూతురు. అట్లే విష్ణువు యొక్క ఏ మహోన్నత పదవి గలదో దానిని సమ్యక్ దృష్టి గల జ్ఞానులను, ధ్యానపరులకు వారును, జాగరూకులకు వారును ప్రకాశింపజేతురు. దీనికి చాలా వివరణ ఉంది. అవన్నీ మనం చెప్పుకోకుండా సంగ్రహంగా చెప్పుకుని దీన్ని ఈరోజు ముగిద్దామనే ఉద్దేశంతో సంగ్రహంగానే ఈ పుస్తకంలో ఉన్న దాని వరకే చదువుతున్నాను. నెక్స్ట్, ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అధ్వర్యుడు సర్వులకు హారతను చూపించు. అప్పుడు అందరూ హారతి కళ్ళకు అందుకుంటారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓం జగత్తునకు అధీశ్వరుడును, త్రినేత్రుడును, త్రిపురములను దహించిన వాడును. అంటే ఇలా ప్రతి పేరుకి ఒక కథ ఉంది. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు. త్రినేత్రుడు, త్రిపురములను దహించిన వాడు, 3 విధముల లోకక్షయాగ్నియవు కాలస్వరూపుడును, కాలాగ్ని రూపుడు అయిన రుద్రుడును, నీలకంఠుడును, మృత్యుంజయుడును, సర్వేశ్వరుడును, ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడును, మహాదేవుడును అగు ఓ భగవంతుడా నీకు నమస్కారము.
మహాశివరాత్రి సందర్భంగా ఇన్ని మనం స్మరించుకోవటం జరిగిందనమాట. 21 మొదటి మంత్రంతో సర్వభూతాత్ములను విశ్వాతీతుడు నాకు పురుషుని సర్వులను ధ్యానించవలేదు. ఇక్కడ ఏం చేశారనమాట, శివకేశవుల్ని వారిద్దరికి భేదం లేదు అని చెప్తూ ముందు పురుష సూక్తంలో కేశవుని ధ్యానిస్తూ మనం చదివాము ఇవన్నీ మంత్రాలు. ఇప్పుడు శివుడికి సంబంధించిన విషయాలన్నీ, ఆయన యొక్క నామాలన్నిటినీ మనం స్మరించుకున్నాం. అంటే శివకేశవుల్ని ఒకేసారి స్మరించుకున్న వాళ్ళమయ్యామన్నమాట. విశ్వాతీతుడు నాకు పురుషుని సర్వులను ధ్యానించవలేదు. 2వ మంత్రముతో మహావిష్ణువు యొక్క మహోన్నత పదముకు పరమ పదమును పరమాత్మ యొక్క విభూతులను ధ్యానించవలేదు. అక్కడికి అది అయిపోయింది ధ్యానం. ఇప్పుడు పుష్పాంజలి. అధ్వర్యుడు ఎల్లరకు పుష్పములను పంచిపెట్టిన పిదప, మంత్ర పుష్పం అంటాం కదా అది. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే అపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం త్యాప్యధోముఖం అథో నిష్ట్యాగతస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులం కోశ సన్నిభం తస్యాంతే సుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాక్షి విశ్వతో ముఖః స్వగ్రహవిభజంతిష్టన్నాహారమజరః కవిః తిర్యగోర్ధ్వమధశ్యాయైరస్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తగః తస్య మధ్యే వహ్నిశిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాట్. దీని వరకు దీని తాత్పర్యం చూద్దాం. సహస్ర శిరస్సులు కలిగినట్టు దివ్యమైనట్టు జగత్తునంతను చూచునట్టు జగత్తునకంతకును సుఖములు అయినట్టు విశ్వస్వరూపుడైనట్టు అక్షరుడైనట్టు పరమపద స్వరూపుడైనట్టు నారాయణుని భగవంతుని ధ్యానించుతున్నాం. మంత్రపుష్పం యొక్క విశేషం ఏమిటి? మన యొక్క హృదయాన్ని, అంటే మనంటిలోకి అత్యంత ముఖ్యమైన అవయవం ఏంటి అనుకుంటాం మనం?
అన్నిటికన్నా ముఖ్యమైనది హృదయం. ఆ ముఖ్యమైన దాన్నే మనం సమర్పించేస్తే మనం మొత్తాన్ని సమర్పించినట్టు అవుతుంది. అందువల్ల మన హృదయాన్ని స్వామికి సమర్పించడానికి సంకేతముగా ఆ పుష్పాన్ని తీసుకుని ఆ పుష్పాన్ని ఆ స్వామి పాదాల చెంత ఉంచుతామన్నమాట. మనకి బదులుగా మన యొక్క హృదయం ఆయనకి సమర్పించాము అన్నట్టు. అది మంత్ర పుష్పం. జగత్తునకు అతీతుడైనట్టియును నిత్యుడైనట్టియు సర్వము తానే అయిన వాడును నారాయణుడు మాకు హరిని ధ్యానించుచున్నాము. ఈ జగత్తంతయును పురుషుడే. ఆ జగత్తునంతయును ఉపభోగించుచున్నాడు, జీవింపజేయుచున్నాడు. జగత్తునకంతటికినే ప్రభువును, తనకు తానే ప్రభువును, శాశ్వతుడును, సుఖస్వరూపుడును, నాశరహితుడును, తెలియదగిన వాని అన్నిటిలోనూ గొప్పవాడును, జగత్తునకు ఆత్మస్వరూపుడును, పరమ ప్రాప్యము అయినట్టు నారాయణుని ధ్యానించుతున్నాము. నారాయణుడే పరబ్రహ్మము, నారాయణుడే శ్రేష్టతమైన తత్వము, నారాయణుడే ఉత్కృష్టతమగు వెలుగు, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే ధ్యానించు వారిలో శ్రేష్టతము, నారాయణుడే ఉత్తమముగు ధ్యాన స్వరూపుడు. కనబడునట్టియు వినబడునట్టియు జగత్తంతయును ఎంత స్వల్పమైనదియును దానినంతయును బాహ్యాభ్యంతరములను వ్యాపించి నిండి నారాయణుడు ఉన్నాడు. అంతము లేనివాడును, వికారములు వృద్ధి క్షయాది మార్పులు లేనివాడును, జ్ఞాన స్వరూపుడును, సముద్రమునందు నుండువాడును, జగత్తును తనకును ఆనందకారణుడగును భగవంతుని ధ్యానము చేయుచున్నాము. కంఠము నుండి 12 అంగుళములకు క్రిందుగును నాభికి ఊర్ధ్వముగాను ముడుచుకుని పద్మము వలె హృదయము ఉన్నది. ఆ హృత్పద్మము అనేక నాడులచే నావరింపబడి అధోముఖముగా వ్రేలాడుతూ సమస్త ప్రపంచమునకు ఉనికి పట్టై ప్రాణ జ్వాలలతో నిండి ప్రకాశించుతున్నది. దాని సమీపమున ఒక సూక్ష్మ నాళము సుషుమ్నా నాడి ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఆ నాళ మధ్యమునందు మహాశక్తివంతమైన అగ్ని, వైశ్వానరాగ్ని సమస్తమును భుజించుతూ భుజించిన దానిని అవయములన్నిటికీ పంచిపెట్టు. ఆ యజ్ఞ కిరణములు మీదికిని క్రిందికిని నలుప్రక్కలను పాదము మొదలు తల వరకు వ్యాపించి దేహమును తప్పింపచేయి. ఆ జఠరాగ్ని మధ్యమున నల్లని మేఘములో నలుపుడు మెరుపు దిగవలే మిక్కిలి సూక్ష్మమైన అగ్ని జ్వాల ఊర్ధ్వముఖముగా వెలుగుతున్నది. అది నీవార ధ్యానం యొక్క ముళ్ళు వలె. నీవార ధాన్యం అనే ధాన్యపు కంకు ఉంటుంది కదా, ఆ కంకుకి ఒక పక్కన ఉంటుందన్నమాట. ముళ్ళు వలె బహు సూక్ష్మముగాను పసుపు వర్ణము గలదేను అయి ప్రకాశించుతున్నది. ఆ అగ్ని జ్వాల మధ్య పరమాత్మ ఉన్నాడు. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మా భూర్భువస్సువరో. అది ఏ బ్రహ్మము, అది ఏ వాయువు, అది ఏ ఆత్మ, అది ఏ సత్యము, అది ఏ సర్వము. అట్టి పూర్ణునకు నమస్కారం. ఆ బ్రహ్మమే సర్వభూతములయందును జగత్తునందలి రూపములన్నిటి యందును హృదయములలో వర్తించుచున్నది. నీవు యజ్ఞ స్వరూపుడవు, నీవు వషట్టను మంత్ర స్వరూపుడవు, నీవు ఇంద్రుడవు, నీవు రుద్రుడవు, నీవు విష్ణువు, నీవే బ్రహ్మవు,
నీవే ప్రజాపతివి, నీవే ఉదకములను జ్యోతియును భూమియును అమృతత్వమును బ్రహ్మయును భూర్భువ సువర్లోకములను అన్నియు నోంకారమే. అమృతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. అందరూ ఒకరి వెనుక ఒకరుగా పుష్పములను అర్పించు. ఋతం అంటే వ్యావహారిక సత్యము, సత్యం అంటే పారమార్థిక సత్యము. ఋత స్వరూపుడును సత్య స్వరూపుడును పురుషుడును నీలపింగళ వర్ణుడును ఊర్ధ్వరేతస్కుడును 3 నేత్రములు గలవాడును అగు జగత్ స్వరూపుడునగు భగవంతునకు నమస్కారము. ఇప్పుడు 7 విభాగాలైన ఇప్పుడు 8వ విభాగము నైవేద్యం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవ సవితః ప్రసూతాం. అంటే ఉదయం పూట పూజ చేసేటప్పుడు మాత్రం సత్యం త్వర్తేన పరిశుంచామి. సాయంత్రం సమయంలో పూజ చేసేటప్పుడు ఋతం త్వా త్వర్తేన పరిశుంచామి అని అంటాం. అంటే కొంచెం మార్పు అనమాట. ఓం ప్రాణాయ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. ఓ సూర్యదేవుడా ప్రసాదింపు. సత్యమును ఋతముతో పరిశేచనము చేయుచున్నాను. ప్రాణము కొరకు అపానము కొరకు వ్యానము కొరకు ఉదానము కొరకు సమానము కొరకు బ్రహ్మము కొరకును అర్పితం స్వాహ. ఇప్పుడు అందరం కలిసి ఓం బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ. అధ్వర్యుడు ఎల్లరకు ప్రసాద తీర్థమును పంచిపెట్టను. ఓం అమృతత్వము కొరకు బ్రహ్మమునందు నా ఆత్మను అర్పించుకొనుచున్నాను. అమృతత్వము కొరకు బ్రహ్మమునందు నా ఆత్మను అర్పించుకొనుచున్నాను. అంటే మనము జనన మరణములు లేని స్థితిలో, మరణాతీతమైన స్థితిలో అమృతత్వముగా ఉండడం కోసం మన యొక్క ఆత్మని సమర్పిస్తున్నాము. ఈ పూజ అవ్వగానే మనం ఏంటనమాట, మనకి మరణం లేదు, దేహం విడవటమే ఉంటుంది కానీ మరణించడం ఉండదు. అందరూ బ్రహ్మణిన ఆత్మ అమృతత్వాయన వాక్యమును ఉచ్చరించి తీర్థమును పుచ్చుకొనవలెను. తీర్థమును పుచ్చుకున్న కాలమున అందరి యందు తమ యందు శాంతము, సమాధానము లేక సమత్వము, స్థైర్యము, స్వార్థ త్యాగము లోనగు కళ్యాణ గుణములు వృద్ధి కావాలనని దృఢముగా సంకల్పించుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చిన ఆలోచనని ఆచరణలోకి పెడుతూ ఉంటాం. కాబట్టి స్వార్థము ఆలోచన వచ్చేస్తే స్వార్థంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అదే స్వార్థము లేని నిస్వార్థమైన ఆలోచన వచ్చిందనుకోండి, దాని ప్రకారమే వెళ్తాం. అందువల్ల అటువంటి ఆలోచనలు మాకు వచ్చేటట్టుగా చేయి స్వామి అని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇక 9వది దిగ్విమోక. కదా 2వ భాగంలో ఇప్పుడు దాన్ని దిగ్విమోక. అధ్వర్యుడు అంటాడు భూర్భువస్సువరో
ఇది చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే సర్వులు ప్రారంభమున మానసికముగా కల్పించిన దిగ్బంధనము విడిపోవునట్లును పరమేశ్వర అనుగ్రహము లోకమునకు వెల్లువగా ప్రవహించినట్లును సంకల్పించారు. ఇప్పుడు అధ్వర్యుడు ఈ భూర్భువస్వరం ఇది దిగ్విమోక అని ఆయన ఉచ్చరిస్తున్నప్పుడు మనందరి యొక్క ఆలోచన అట్లా ఉండాలంటే, ఎందుకంటే ఇది అధ్వర్యుడు ఒక్కడే ఉచ్చరిస్తాడు, మనందరము మౌనంగా ఉంటాం. మౌనంగా ఉన్నప్పుడు మనం ఎలాగా చేయాలన్నమాట, ఆ దిగ్బంధనము అంటే చుట్టూ మనం గడిలాగా కట్టేశాం, ఒక తెరలాగా కట్టేశాం. ఆ తెర తొలగిపోతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి మరి దివ్యశక్తితో నిండిపోయింది ఇక్కడంతా. ఆ దివ్యశక్తి అంతా కూడా ఆ పరమేశ్వర అనుగ్రహం అనే ఆ దివ్యశక్తి లోకానికి వెల్లువగా ప్రవహించినట్లుగా వెళ్ళిపోతూ ఉంది ఇదంతా అన్నట్లుగా మనం భావన చేయాలన్నమాట. మళ్ళీ నేను అది చదువుతాను, మీరు అలా ఆ భావం భావిస్తూ ఉండండి. ఈ దివ్యశక్తి మొత్తం ఆ పరమేశ్వర అనుగ్రహము అనే దివ్యశక్తి ఏంటి? ఆ దివ్యశక్తి పరమేశ్వర అనుగ్రహం అందరికీ మొత్తం వెల్లువలాగా వెళ్ళిపోయింది అనమాట. ఈ సమస్త విశ్వంలోకి వెళ్ళిపోయింది. తదుపరి 10వ భాగం ఆశీర్వాద. ఓం రధ్యాస్మ హవైర్నమసోపసర్య మిత్రం దేవం మిత్రధేయం నాస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః. మిత్రదేవుని హోమముతోనూ నమస్కారములతోనూ మేము ఆశ్రయించి శ్రేయస్సును పొందుముగా. మిత్రదేవుని అనుగ్రహము మాకు కలుగుగా. మేము అర్చించు హోమ ద్రవ్యముల వలన వారి ప్రసాదము హెచ్చుచుండ మేము వీరుల అంటే మహాత్ముల సాంగత్యమున 100 సంవత్సరములు జీవించుముగా. ఇది అధ్వర్యుడు ఉచ్చరించుచు సూర్య భగవంతుని యొక్కయు మహాత్ముల యొక్క అనుగ్రహ ప్రసాదములు తనకును సర్వులకును వర్షించినట్టు సంకల్పించు. ఆ తర్వాత శాంతి మంత్రం. ఓం తచ్చంజరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. మేము కాయిక మానసిక సుఖములను కోరుచున్నాము. యజ్ఞము అంటే త్యాగము కొరకు మార్గమును కోరుచున్నాము. యజ్ఞ పురుషుని కొరకు మార్గమును కోరుచున్నాము. దివ్యమగు శాశ్వత సుఖము మాకు సమస్త భూతకోటికి అగుగా. మాకు అంటే మనం అక్కడ ఉన్నటువంటి 5-10 మంది, ఇప్పుడు వింటున్నటువంటి మనం 5-10 మందో కాదు, సమస్త భూతకోటికి శాశ్వత సుఖము అగుగాక. మనుషులకందరకు సుఖమగుగాక. వ్యాధి నివారణ శక్తి ఊర్ధ్వముగా పోవుగాక. మాకును 2 పాదములు గల జంతువులకు పక్ష్యాదులకు సుఖమగుగాక. 4 పాదముల జంతువులకును సుఖమగుగాక. మానవులు ఒక్కళ్ళకే కాదు, జంతువులు పక్షులు అన్ని జీవులకి. ఓం శాంతి శాంతి శాంతి. సదా సర్వత్రా శాంతి వ్యాపించుగాక. చివరగా ఇంకో శాంతి మంత్రం.
ఓం సర్వే వై సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు న కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ సుఖవంతులగుదురుగాక, అందరూ వ్యాధి నివారణ అగుదురుగాక, అందరూ మంగళం జూతురుగాక పొందుదురుగాక, ఒక్కడు కూడా దుఃఖ పీడితులు కాకుండుగాక. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవింతురుగాక. ఇట్లా జీవించాలంటే ఏం చేయాలి? ఊరికే ఈయనకి ప్రార్థన చేసి మనం ఈ పూజ చేసి మాకు సుఖ సంతోషాలు ప్రసాదించండి అంటే ఎట్లా? కాదు. అంటే దీనివల్ల మనకి ఏంటి అర్థమైందన్నమాట? ప్రకృతిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఈ సృష్టికి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణముగా మన జీవితమును కొనసాగించుకుంటే అప్పుడు జరుగుతుందన్నమాట అది. అంటే మనం రోడ్డు మీద ఎట్లా పడితే అలాగే వెళ్ళిపోతాం. ఒక మాత్రం ప్రమాదాలు జరగకూడదండి. మరి సాధ్యమది? ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోడ్డు నియమాలని అనుసరించడమే కదా. రోడ్డు నియమాలను మేము అనుసరించము, మాకు తోచినట్టు మేము వెళ్తాము. ప్రమాదాలు జరగకూడదు, మీరు కాపాడండి. మేము పూజ చేసాం, మేము గంట సేపు పూజ చేసాం, 7 పాఠాలు చెప్పుకున్నాం పూజ గురించి, 7 గంటలు, కాబట్టి మమ్మల్ని కాపాడండి అంటే మరి కాదు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం మన జీవితాన్ని ప్రకృతి నియమములకు, నియమ నిబంధనలకు, సృష్టి యొక్క నియమ నిబంధనలకు అనుగుణముగా మన జీవితమును తీర్చిదిద్దుకుంటూ వెళ్ళడమే. దానికి ఆయన ప్రసాదించమని చెప్తాం. ఆ ఆలోచనలు మనకు వచ్చేటట్టుగా, అడ్డదిడ్డంగా వెళ్లకుండా అనుగుణముగా, ప్రకృతికి అనుగుణముగా మమ్మల్ని నడుచుకునేటట్టుగా ఆలోచనలు మాకు ప్రసాదించు స్వామి అని అట్లాగా ప్రార్థిస్తాం మనందరికీ కూడా. చిట్ట చివరిగా ఇక ఈ పూజ అంతా కూడా అందరం కలిసి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వము బ్రహ్మార్పణమగుగాక. సర్వులు ఉచ్చారణ చేయొచ్చు భగవదనుగ్రహ ప్రసాదములు శాంతియు లోకమునకు అంతమును కలుగుగాక అనే దృఢముగా సంకల్పించుకోలేదు. ఈ క్రియ లోకహితార్థమే కానీ స్వార్థము కొరకు కాదు. లోకహితార్థము కొరకే. అంటే మరి నా సంగతి ఏంటండి, నేను ఎలాగ మట్టి కొట్టుకుపోవటమేనా? మరి లోకమాన దాంట్లో నువ్వు లేవా? అందరిలో నువ్వు ఉన్నావు కదా. అందరూ సుఖంగా ఉండాలి అంటున్నాము అంటే అర్థం ఏంటి? అందరిలో మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా సుఖంగా ఉంటామే. ప్రత్యేకంగా మన కోసం అక్కర్లేదు. ఇది ఇక్కడున్న విశేషం. మనం ఏం చేస్తుంటాం? నేను సుఖంగా ఉండాలని మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుంటా ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? మన వరకే పరిమితం అయిపోతుంది అది. అట్లా కాకుండా సర్వులు అనేటప్పుడు కలా సర్వుల్లో మనం కూడా ఉంటాం. అందరితో పాటు మనం కూడా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అట్లా ఈ రెండింటిలో ఏది బాగుంటుందో ఆలోచించుకుని మనం ఆ విధంగా ప్రార్థన చేస్తాం. మంత్రోచ్చారణ ముగిసిన తరువాత అందరూ స్వల్పకాలము కూర్చుండి ఏకాగ్రముగా లోక శాంతి కొరకు ధ్యానించి నిశ్శబ్దముగా వెడలిపోతురు. 1 నిమిషము మౌనముగా ఉండము ప్రశాంతంగా. వాసుదేవ. ఓం శాంతి శాంతి శాంతి. ఇది పూజ గురించి మనము సంగ్రహంగా కొంతమేరకు మనం పొందినంత వరకు చెప్పుకోగలిగాము. మనం ఆగస్టు 1న
ఆగస్టు అంటే డివైన్ ప్లాన్ 14 పాఠాలు, ఈ పూజ గురించి 7 పాఠాలు చెప్పుకోవడానికి అవకాశం కలిగింది. మనం చెప్పుకోవడానికి మన ద్వారా చక్కటి విషయాలు వచ్చినాయి. అంటే ప్రారంభించింది ఎప్పుడు? స్వేచ్ఛ వాయువులు పీల్చిన మరుసటి రోజు నుంచి, ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 16 నుంచి మనకి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంటే స్వేచ్ఛ వాయువులు పీల్చిన తర్వాత నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించుకొని చివరికి మహాశివరాత్రి రోజున దీన్ని సంపూర్ణం చేస్తున్నాం అన్నమాట. అంటే మహాశివరాత్రి రోజు ఏమిటి? ఆయనలో లయమైపోవటం, మహాశివుడుగా. అట్లా అంటే మనం విన్న వాళ్ళందరూ కూడా, చెప్పిన నేనే కాకుండా విన్న వాళ్ళందరం కూడా ఈ విధంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ మొదలు పెట్టుకునే ఈ కార్యక్రమాన్ని క్రమక్రమంగా ఆ భగవంతుడి యొక్క దగ్గరికి చేరుతూ ఆయన లయమైపోయాం. మహాశివరాత్రి రోజు రుద్రుడుగా మారిపోయాం, రుద్రుడిలో కలిసిపోయాం, రుద్రుడుగా ఉన్నాం. ఇంకిక్కడ రాఘవరావు లేడు, సాయిలేవు లేదు, ఇంకా వేరే వాళ్ళు లేరు, ఆ శాస్త్రి గారు లేరు, ఎవరు లేరు. రుద్రుడే ఉన్నాడు ఇక్కడ, రుద్రుడే ఉన్నాడు. అందరం రుద్రుడుగా మారిపోయాం. చక్కగా జరిగింది, చాలా సంతోషం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ అంతర్మథనం, ఆ మథనం అంతా 60 సంవత్సరాల పాటు జరిగి ఆ మథనము ఈ విధంగా ఇది ఒక వేదికగా అయి నా లోపల ఉన్నదంతా బయటికి రావడానికి అవకాశం ఏర్పడింది. అందుకు ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు ప్రత్యేకంగా దివ్యజ్ఞాన సమాజం, అలాగే సాయిలీల గారికి, అందరికీ కూడా ఎవరెవరైతే ఉన్నారో అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత మనం డివైన్ ప్లాన్ అంటే ఈ చెప్పడంలో కూడా నూతన కోణంలో, న్యూ డైమెన్షన్ గా మనకు వచ్చింది. మనము పరమ గురువులు బ్లావెట్స్కీ ద్వారా ఏ పద్ధతులు అందించారో, దేనికోసం అందించారో, ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు అందించారో, ఆ సీక్రెట్ డాక్టర్, ఐసిస్ అండ్ వెల్డ్, ఇవన్నీ కూడా అట్లా ఆ పద్ధతిలో మనం చెప్పుకున్నాం. మనం నిత్య జీవితానికి దీన్ని అన్వయించుకుంటూ సేవగా మన జీవితాన్ని కొనసాగిస్తూ, సేవకి ప్రాముఖ్యత ఇస్తూ, ఆ సేవ నుంచి ఆ ప్రేమలతో మనము ఆ భగవంతుడిగా మారిపోవటం అనే దానికి ఆ పద్ధతిలో మనం అధ్యయనం చేసుకుంటూ వచ్చాము. ఇవన్నీ కూడా మన అదృష్టం కొద్దీ మనకి 5 క్లాసులకి సంబంధించి 5 పాఠాలకి సంబంధించి డివైన్ ప్లాన్ మనకి రికార్డింగ్స్ అవైలబుల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు వింటూ ఉండండి. మీకు వింటే ఆ వాటిలో ఉన్నటువంటి విషయము బాగా లోతుగా వెళ్ళి మీకు చక్కటి అనుభూతి కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా సంతోషం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు రాఘవరావు గారు. డివైన్ ప్లాన్ కానీ, భారత సమాజ పూజ గురించి కానీ విశ్లేషణ, వివరణ చాలా స్పష్టంగా, క్లియర్గా, తెలియని వాళ్ళందరికీ తెలిసేలాగా, అది ఎట్లా చేస్తే ఎట్లా ఉపయోగపడుతుంది, ఎంత శ్రద్ధతో చేస్తే దాని ఫలితాన్ని మనం అనుభవించవచ్చు అనేది చాలా క్లియర్గా చక్కగా వివరించి చెప్పారు. శ్లోకాలు అవి కూడా చక్కగా చదివి వాటి ఎలా పలకాలి అనేది చాలా క్లారిటీ తోటి చక్కగా చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. 2 డివైన్ ప్లాన్ కానీ, భారత సమాజ పూజ కానీ ఎంతో శ్రద్ధగా ప్రతి వారం మాకు అందించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. గుంటూరు దివ్యజ్ఞాన సమాజం తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మాట్లాడేది ఉంటే ఒకసారి మ్యూట్ తీసుకుని. పుస్తకాలు మిస్ అయ్యాం. ఏ పుస్తకాలు? భారత సమాజ
ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద అనుకోండి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కదా. అదే అయ్యో మీరు అదేమి అనుకోక్కర్లేదు, ఎందుకంటే ఒకసారి మనం లాడ్జ్ తీసి ఓపెన్ చేసిన తర్వాత ఎందుకంటే తప్పకుండా తమాషాగా స్పీకర్స్ అంటున్నాను. అందరికి లేదు మేము నేను అదే ఫీల్ అవుతూ ఉన్నాను. మామూలుగా అయితే చక్కగా చిన్న సత్కారం చేసుకునే వాళ్ళం, ఇక్కడ కుదరటం లేదు. మనం ఒకసారి లాడ్జ్ తీసిన తర్వాత తప్పకుండా అయ్యో అందులో ఏమి అది కూడా కంప్లీట్ అవ్వాలి. గుంటూరు లాడ్జ్ మీటింగ్లు అంటే దాంతో సమాప్తం అవుతుంది మనకి. పరిపూర్ణం అయినట్టు. సార్ మాట్లాడేది ఉంటే మ్యూట్ తీసి మాట్లాడండి సార్. రాఘవరావు గారు చాలా బాగున్నాయి సార్. వెరీ గుడ్. చాలా సంతోషం సార్. ఎవరికైనా ఈ భారత్ సమాజ పూజ పుస్తకాలు కావాలంటే లిమిటెడ్ గా ఉన్నాయి, లార్జ్గా ఉన్నాయి. అందరూ విన్నారు కాబట్టి దీని భావం తెలిసింది, ఎందుకు చేయాలో చేసింది, దీని ఎఫెక్ట్ కూడా తెలిసింది. సో ఉన్నాయి, కాస్తని ఉన్నాయి, ఎవరైనా వచ్చి తీసుకొని వచ్చు. ప్లీజ్ కైండ్లీ డూ ఇట్ అండి. ఎందుకంటే అందరి మంచి కోసం, అందరి మంచిలో మనం ఉన్నదని చెప్పేసి ఒకటే చెప్పారు. యూ కెనాట్ డూ గుడ్ టు యువర్ సెల్ఫ్ వితౌట్ డూయింగ్ గుడ్ టు అదర్స్. అది మన ఒక ఎయిమ్ థియోసాఫికల్ సొసైటీది. చాలా సంతోషం సార్ రాఘవరావు గారు. ఇంతకుముందు మన ఇద్దరం కలిసి కూర్చొని చేసేవాళ్ళము. మళ్ళీ మీ ఆధ్వర్యంలో చేయించుకోవాలని మా ఆశ. కైండ్లీ ఒక్కసారి ఆలోచిస్తే వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్ సార్. ప్లీజ్ సార్. నమస్తే బాబా. నమస్తే. థ్యాంక్ యూ సార్. హ్యాపీ శివరాత్రి ఎవ్రీవన్. థ్యాంక్ యూ అందరికి. వెరీ నైస్ అండి. లేదు మన లాడ్జ్ లో ప్రస్తుతం రిపేర్ వర్క్ అవుతున్నాయి. అవ్వగానే మొదలెట్టేటప్పుడు భారత సమాజ్ పూజ రాఘవరావు గారిది మీది ఇద్దరు ఉండి ఇలాగ ఒక వీడియో లాగా తీసి దాన్ని కూడా యూట్యూబ్ లో పెడదాము. ఎందుకంటే ఇంత చక్కగా అంత ప్రస్ఫుటంగా వాయిస్లు మీ ఇద్దరివి కూడా బ్రహ్మాండమైన వాయిస్లు, మీ ఇద్దరు వాయిస్ల పూజ మేము రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో మేము ప్లేస్ చేస్తాము క్లియర్ గాను. సో ఒకసారి మనకి రిపేర్ వర్క్ అయిపోయాక వీల్ డూ డెఫినెట్లీ. అది మీ ఇద్దరు కూర్చొని ప్లాన్ చేస్తే సండే డెఫినెట్ గా మనం తీసుకుంటాం. ఇంకేమన్నా మాట్లాడతారండి? సార్ నమస్తే రాఘవరావు గారు. సార్ శ్రీనివాస్ సార్, ఈరోజు శివరాత్రి రోజు మాకు మంచి భాగ్యాన్ని కలిగించారండి. అండ్ వీటి గురించి చాలా బాగా మంచి అవగాహన కల్పించారు. సో ఈ పూజ యొక్క విశిష్టత దాంట్లో 10 విభాగాలు ఉంటాయని పూజలో, దాన్ని మనం ప్రతి పూజకి దాన్ని అప్లై చేసుకుంటూ చేసుకోవచ్చని ఈ పూజ ద్వారా చాలా బాగా తెలిసింది సార్ మాకు. మీకు ఈ డివైన్ ప్లాన్ కి ఇది చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సెషన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. శివనామాలు రావటం కూడా బాగుంది సార్. శివుడి మహాదేవాయ శివస్థితి కూడా చేశాం కదా ఈ రోజు మనం. అవును, అందుకే శివరాత్రి రోజు సెలవు పెట్టకుండా ఈ రోజు క్లాస్ ఉంచుదాం అని అందుకే అది చెప్పింది. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. లలిత గారు మీ వీడియో రాలేదు, మాకు కనిపించలేదు. మీరు వీడియో రావట్లేదు మేడం, ఎందుకు ఐ డోంట్ నో వై. ఆన్ చేసాను రావట్లేదు, వీడియో రావట్లేదు. ప్రాబ్లం ఉన్నట్టు. ఇంకేమన్నా మాట్లాడతారండి? ఓకేనండి, అందరికీ ధన్యవాదాలు. థియోసాఫికల్ స్టడీ డివైన్ ప్లాన్ కానీ భారత సమాజ్ పూజలో కానీ భాగం తీసుకున్నందుకు, అలాగే మన సీక్రెట్ డాక్టరైన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. మనం అది కంటిన్యూ అవుతాము. దీని టైంలో ఏది అనేది నేను మళ్ళీ మీకు లింక్ అది చేసి పంపిస్తాను. ఇంకా ఎవరైనా డిసైడ్ అవ్వలేదు వాట్ అనేది. సో డెఫినెట్ గా ఇది కొంతకాలం ఇంకా కొనసాగుతుంది, ఎందుకంటే మనకి బయట పరిస్థితులు కొంచెం బాగా అయ్యేదాకా లాడ్జ్ లో మనం రెగ్యులర్ గా పెట్టుకునేదాకా కొంచెం ఆన్లైన్ క్లాసెస్ అయితే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు జరుగుతుంది. అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రాఘవరావు గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.